కంటికి కనిపించే దైవం సూర్యుడు ప్రపంచానికి ఎలుగునిస్తాడు సకల జీవరాశికి ప్రాణశక్తి రానీకే ఆయనే కారణం అని అంటుంటారు అసొంటి సూర్య భగవాన్ నుండి పుట్టిన రోజును రథసప్తమి అని అంటారు గా రథసప్తమి నాడు భక్తులు ఎట్లా కొలుసుకుర్రో అట్లా తిరుమల కొండకు పోయి చూసేద్దాం పారి ఏడు కొండల ఎంకన్నా 7 రథాలెక్కి తిరిగిండి అలొక్కనాడే సూర్యప్రభ వాహనం చిన్నకేశ వాహనం గరుడ వాహనం హనుమ వాహనం కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం చంద్రప్రభ వాహనం ఇట్ట 7 రథాల మీదెక్కి ఊరేగిండు దేవుడు ఇక రథాలు కదులుతా అంటే ముంగట కళాకారుల ఆటలు పాటలు కోలాటాలు భజనలు మాటలల్లో చెప్పలేము చెప్పినా అంత సంబరంగా ఉండదు కానీ మీరే చూడూరిగా సంబరాలు ఎట్టున్నాయో నడిమిట్ల చక్ర స్నాన వాహనం చేపించారు సూర్య భగవానుడికి హిందువులంతా మాఘశుద్ధ సప్తమి నాడు రథసప్తమి పండుగను మస్తు ఘనంగా చేసుకుంటారు ఇక ఇటు శ్రీకాకుళం జిల్లా అరసవెల్లి సూర్య దేవాలయంలో పెద్ద పూజలు చేసి కొలుసుకున్నారు భక్తులు సూర్యుని పుట్టినరోజు అని మస్తు మంది భక్తులు వచ్చి కోనేట్ల పుణ్య స్నానాలు చేసిర్రు దేవునికి పూజలు చేసి కొలుసుకున్నారు మొక్కులు పెట్టుకున్నారు అటు శ్రీశైలం మల్లికార్జున స్వామి గుళ్ళో కూడా పూజలు మంచిగానే చేసిర్రు అయ్యవార్లు ఇక ఇదిట్టుంటే ఇటు అనకాపల్లిలున్న యోగా లైఫ్ సెంటర్ లో సామూహిక సూర్య నమస్కారాలు చేసే కార్యం పెట్టిర్రు 108 పర్యాయాలతోని యోగాలు చేసిర్రు మొత్తానికైతే రథసప్తమి సంబరాలు అంగరంగ వైభవంగా నడిచినాయి పోండ్రి ఈ ఏడు